హలో ఆల్. రాగి తోప ఎప్పుడైనా తిన్నారా? పోనీ పేరైనా విన్నారా? పాతకాలం నాటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇలా ఒక్కటేంటి 100 ప్రయోజనాలున్న ఈ రెసిపీని 3 ఇంగ్రీడియంట్స్ అండ్ 10 మినిట్స్ కేటాయిస్తే చాలు మీ ప్లేట్లో ఉంటుంది. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 1 కప్ బెల్లం తీసుకోవాలి. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. మీరు తాటి బెల్లం ఇలా మీకు అవైలబుల్లో ఉన్న బెల్లం ఏదైనా తీసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోతే చాలు, పాకం లాంటిది ఏం రానవసరం లేదు. ఈ స్వీట్ అయితే రాగి పిండితో చేశారని మీరు చెప్తే కానీ తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మిలెట్స్ అంటే టేస్ట్ ఉండదు అని ఒక అపోహ ఉంటుంది కదా, సో వాళ్ళందరూ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం దాన్ని వడకట్టేసుకోవాలి. అందులో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి. సో ప్యూర్గా ఉంటే అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ కరిగిన బెల్లం మొత్తాన్ని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇంకొంచెం బెనిఫిట్స్ కోసం ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం కరిగేంత వరకు నేను కలుపుకుంటున్నానండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్ రాగి పిండిని వేసుకుంటున్నాను. మనం ఈ స్వీట్ని రాగి పిండితోనే కాదు, జొన్న పిండి అలా ఏదైనా మిల్లెట్స్ పౌడర్స్తో చేసుకోవచ్చు. బట్ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ రాగి పిండికి ఉంటాయి కాబట్టి నేను ఈరోజు రాగి పిండితో చేస్తున్నాను. సో ఇలా వేసుకొని రాగిపిండి మొత్తం కలిసేలాగా నెయ్యిలో కలుపుకోవాలండి. కలుపుకొని మంచి వాసన వచ్చేంత వరకు, మనకి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది, ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ రెసిపీ, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ అమ్మాయిలు 2 మినిట్స్ కష్టపడినా సరే చాలా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, సో వాళ్ళ డైట్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు 1 పావు కప్ కొబ్బరి వేసుకున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్. ఇది నేను డెసికేటెడ్ కోకోనట్ అని బయట దొరుకుతుంది కదా, సో నేను అది వేసుకున్నాను. లేదా ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఇలాంటి తురుములు కూడా వేసుకోవచ్చు, జస్ట్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు కరిగించిన బెల్లాన్ని నేను స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకోవడానికి గరిట కన్నా విస్కర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటతోనైనా కలుపుకోవచ్చు, కాకపోతే కొంచెం కష్టపడాలి. స్లో ఫ్లేమ్ మీద స్లోగా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలండి. చాలా త్వరగా దగ్గర పడిపోతుంది ఇది, సో అడుగంటిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. కలుపుకుంటూ పిండి మొత్తం కుక్ అయిపోయి దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్. ఇందులో మెయిన్ బెల్లం అండ్ రాగి పిండి, నెయ్యి ఉంటే చాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్, మిగిలినవన్నీ ఆప్షనల్. మీకు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం మాత్రమే యాడ్ చేసుకుంటాం ఇవన్నీ. సో నేను అందుకే ఇనీషియల్గా 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను. ఇవన్నీ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అండ్ పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ పిండి మొత్తం కుక్ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ప్యాన్ నుంచి గీ సపరేట్ అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నెయ్యి సపరేట్ అయిపోతుంది. నెయ్యి ఇంకా పిండి కూడా ప్యాన్ని అతుక్కోకుండా సపరేట్ అయిపోతూ వస్తుంది అంటే ఇది అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ టైంలో ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే మనం నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను. కాల్షియం బాగుంటుంది కదా నువ్వుల్లో, సో అందుకని నువ్వులు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది తింటున్నప్పుడు నువ్వులు పంట కింద పడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సో అందుకే యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎక్కువగా పీరియడ్స్ టైంలో నడుము నొప్పి అని బాధపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి వీక్లీ వన్స్ అయినా చేసి పెడితే చేంజ్ మీరే గమనిస్తారు. ఖచ్చితంగా నడుము నొప్పి తగ్గుతుంది అండ్ బోన్ స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. చిన్నపిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ జనరేషన్లో మిల్లెట్స్ అంటే అందరికీ ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. పెద్దలకి అయితే వాటి హెల్త్ బెనిఫిట్స్ చెప్పేసి ఎలాగైనా పెట్టేయచ్చు, బట్ పిల్లలకి మాత్రం ఏం చెప్పినా సరే అస్సలు తినరు కదా, సో వాళ్ళ కోసం వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. వాళ్ళే మళ్ళీ చేయమని అడుగుతారు ఖచ్చితంగా. ఇలాంటి రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.